హాయ్ అందరికీ. ఈరోజు వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి. రెండో శుక్రవారం ఈరోజు కన్యకా పరమేశ్వరి గుడి అలంకారంతో మారుమ్రోగిపోయింది. కరతాళ ధ్వనులతో అలంకారంతో మంత్ర ఉచ్చారణతో మారుమ్రోగిపోయిందండి కన్యకా పరమేశ్వరి గుడి. ఆర్యవైశ్యులు సంసిద్ధంగా కార్యక్రమాలని క్రమం తప్పకుండా అన్ని పండగలు పబ్బాలు జనవరి 1 ఏవైనా సరే సక్రమంగా నిర్వహిస్తున్నారు కమిటీ సభ్యులు. ఆ తర్వాత వచ్చి ఇంకా కన్యకా పరమేశ్వరి గుడి అలంకారం చాలా బాగుందండి. అమ్మవారి చీర కానీ చామంతి పూలు ముఖ సౌందర్యము అన్నీ అలంకారం తీర్చిదిద్దారండి. చూసే కొద్దీ చూడబుద్ధి అవుతుంది. అక్కడ నుంచి కదలబుద్ధి అవటం లేదు. అక్కడే ఉండి ఒక గంట చూద్దామనిపిస్తుంది. అలంకారం కూడా అలానే ఉంది. ఆ తర్వాత మనకి కొంచెం దూరంలో కన్యకా పరమేశ్వరి గుడి కూడా అమ్మవారి మహాలక్ష్మి అమ్మవారి గుడి ఉందండి. అది కూడా చాలా సంవత్సరాలైంది గుడి కట్టి. అమ్మవారు అక్కడ మహాలక్ష్మి అమ్మవారు అక్కడ కొలువై ఉన్నారు. చూడండి అలంకారం ఎంత బాగుందో. అట్లా పూల జడ అమ్మవారు ఎంతో అందంగా ఉన్నారు. వరలక్ష్మి రెండో శుక్రవారం రోజండి ఇది. టైం వచ్చి 9 అయిందండి. ఇంకా అప్పటికే కొంచెం ఫ్లో తగ్గిపోయింది, జనాలు తగ్గిపోయారు. ఇంకా అప్పుడు మేము వెళ్ళామండి గుడికి. 7:30 దగ్గర నుంచి 9 దాకా క్యూ ఆంజనేయ స్వామి గుడి దాకా ఉంటుందండి. దాదాపు హాఫ్ కిలోమీటరు అటు ఇటుగా ఉంటుందండి. ఇంకా ఆ రోజు గాజులు పూలు గులాబీ పూలు పసుపు కుంకుమ అందరికీ ముత్తైదులందరికీ ఇచ్చారండి. ప్రతి ముత్తైదుని వరలక్ష్మి అమ్మవారిలాగా ఆ రోజు చూస్తారండి. ముత్తైదులందరినీ కూడాను అలా భావించి ప్రతి వాళ్ళకి గాజులు పసుపు కుంకుమ అన్నీ ఇచ్చారండి. ఇంకా జనం అయితే 9 తర్వాత కొంచెం ఇంకా తగ్గిపోతారండి. 9 లోపు బాగా ఉందండి ఫ్లో. ఇంకా ఒక్కొక్కరుగా అందరూ వెళ్ళిపోతున్నారు. తర్వాత ఇక్కడ ప్రసాదం కూడా పెట్టారండి. ఇది మహాలక్ష్మి అమ్మవారి గుడి బయట అండి. ఇది ఇలా అలంకారం చేశారండి. ఇటు మొత్తం అమ్మవారిని పెట్టారు. ఇది లోపలికి వెళ్ళే ఎంట్రన్స్. ఎదురుగానే ధ్వజస్తంభము, ఆ తర్వాత గుడి ఉందండి. భక్తులందరూ దేవుడికి దండం పెట్టుకొని ప్రసాదం తీసుకొని మెట్లు దిగుకుంటూ ఇంకా వేరే గుళ్ళు ఉన్నాయండి అక్కడ దగ్గరలోనే, అక్కడికి వెళుతూ